హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఇలా కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఆ డెస్టినేషన్ ఎక్కడికనగా తిరుపతి. చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్న ట్రిప్ ఇది, కానీ ఫైనల్గా ఇప్పటికి ఇది కుదిరిందనమాట. ఇదిగోండి, ఇదే మన బస్సు. మనం బస్సు ఎక్కేద్దాం ఇక. మన నైట్ జర్నీ. సో ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా నేను. మన సీట్ కూడా ఫిక్స్ అయిపోయింది. జర్నీ స్మూత్గా ఉండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటాను నేను. ఇదే నా సీటు, విండో సీటు. అవుట్ సైడ్ వ్యూ చూస్తే ట్రావెల్ చేస్తే ఆ ఫీలే వేరు. ఫైనల్గా మనం తిరుపతి మీద అడుగు పెట్టేసినాం. మనకి ఇప్పుడున్న ఇంకో డెస్టినేషన్ తిరుమల కొండ. అదే ఆ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న మనసు ఇంకా కోరుకుంటూనే ఉంది. ఇక మనం మెట్ల ద్వారా వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. బస్సులో కార్లో కూడా వెళ్ళొచ్చు, కానీ ఆ ఫీల్ రాదు అసలు మనం మెట్ల మీద వెళ్ళిన ఫీల్. సో కొంచెం కష్టంగా ఉన్నా కానీ భక్తితో మనం పైకి ఎక్కేద్దాం. ప్రతి స్టెప్పు ఒక ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది. మనం ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర అవుతున్నామని ఒక ఆనందం కూడా ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తూనే ఉంటుంది ఆ దేవుడి దయవలతో. ఫైనల్గా తిరుమల వెంకటేశ్వర స్వామిని చూసేసిన ఎంత 5 గంటలు నా మెట్లు స్టెప్స్ ఎక్కి ఎంతో కష్టపడి పీడి దాకా వస్తాం, కానీ 5 సెకండ్ల వెంకటేశ్వర స్వామిని చూసారా, అన్నీ మర్చిపోతాం. ఈ కష్టాలు అన్నీ మర్చిపోయి కేవలం మనసులో ఒకటే ఉంటుంది, నమో వెంకటేశ ఆయన ఒక మంత్రం మాత్రం తప్ప ఇంకేం పుడుతుండదు. సో ఇప్పటికి చాలా సంతోషంగా ఉన్నా నేను. ఎందుకంటే ఈ జర్నీ ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్నా కదా, ఇన్నాళ్ళకి నది నెరవేరిందని చెప్పి. సో ఈ వ్లాగ్ ఇప్పటితో ముగిచ్చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నన్ను అస్సలు మర్చిపోకండి. ఇంకో 1 వీక్ లోపు మీకు ఇంకో వ్లాగ్ వస్తుంది. ఈ వ్లాగ్ ఇక్కడికి అనేది మీరు కొంచెం గెస్ చేయండి. నేను ఒక హింట్ ఇస్తాను. లార్డ్ శివ టెంపుల్ ఫేమస్. ఇక్కడికి కొంచెం నియర్ బై దగ్గరనే అన్నమాట. చాలా చాలా ఫేమస్ టెంపుల్. మీరు ఒకవేళ గెస్ చేస్తే కామెంట్ చేయండి.